హాయ్ అండి. వెల్కమ్ టు డే 17 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక స్మార్ట్ హ్యాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. విచ్ ఈస్ మన స్ప్లిట్ పేమెంట్స్ అనమాట. ఏంటంటే ఏదైనా బిగ్ పర్చేసెస్ మనం చేస్తాం కదా, వాటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 పెట్టి ఫోన్ కొన్నాం అనుకోండి, దాన్ని ఒక 6 మంత్స్ ఈఎంఐలోకి స్ప్లిట్ చేసుకోండి. సో ఏంటంటే మనం మంత్లీ ఒక 3,500 మనం పే చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఏంటంటే మన సేవింగ్స్ అనేవి బల్క్లో మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అని అవన్నీ ఇవన్నీ మనం సేవింగ్స్ చేస్తుంటాం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. ఇప్పుడు ఏదైనా మనకి పెద్ద ఖర్చు వచ్చేటప్పటికి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఆ సేవింగ్స్ని బయటకు తీసే బదులు మన మంత్లీ బడ్జెట్స్ ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాం. బిగినింగ్లో మనం చూసుకుంటే బడ్జెటింగ్ వీడియో ఒకటి చేసాం, 50-30-20 రూల్. ఆ 30 రూల్ ఏదైతే ఉందో మన నీడ్స్కి పెట్టుకున్నాం, దాన్ని మన వాంట్స్కి పెట్టుకున్నాం. ఆ వాంట్స్ అనే 30% ఆఫ్ అవర్ శాలరీ ఏదైతే ఉందో ఆ వాంట్స్లోకి ఈ ఈఎంఐస్ వస్తాయి అన్నమాట. సో ఆ వాంట్స్లోనే ఉండేటట్టుగా మన ఈఎంఐస్ అనేవి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఏంటంటే మనం అదేంటి ఒకేసారి బల్క్గా మన సేవింగ్స్ని డిస్టర్బ్ చేయకుండా మనం మంత్లీ మన ఖర్చుల్లో భాగంగానే ఈ ఈఎంఐలు కూడా వెళ్తాయి అన్నమాట. డెఫినెట్లీ ఈ హ్యాక్ అనేది మన బడ్జెట్ అనేది సేవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుందండి. ఇంకో ఎడిషనల్ టిప్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, జీరో కాస్ట్ ఈఎంఐస్ అనేవి ఏమైనా ఉంటే వాటిని ప్రిఫర్ చేసుకోండి. సో దట్ మన ఇంట్రెస్ట్ అనేది ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అంటే ఎడిషనల్గా మన ఇంట్రెస్ట్ అనేది పే చేయకుండా ఉంటాం. ఫుల్ క్యాష్ పెట్టే బదులు మనం ఇలాంటి టిప్ యూజ్ చేయడం వల్ల మన స్పెండింగ్స్ అనేవి కంట్రోల్డ్గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75,000 శాలరీలో మనం ఒక 5,000 అనేది స్ప్లిట్ పే ద్వారా మనం చేసే బిగ్ బైస్కి పే చేస్తాం అనుకో, అది చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే మనం ఒక బల్క్ పేమెంట్ ఆఫ్ అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పర్ మంత్ 5,000 అంటే మనం ఒక 1 ఇయర్కి సరిపడా ఒక 60,000 పెట్టి ఫోన్ ఏదైనా కొన్నాం అనుకుంటాం. దాన్ని మనం ఒకేసారి మన సేవింగ్స్లో 60,000 బయటకు తీసే బదులు మనం పర్ మంత్ 5,000 అనేది మనం పెట్టుకుంటే చాలా బెస్ట్ కదా. మన బడ్జెట్లోనే ఉంటుంది అండ్ ఆల్సో మనకు కావాల్సిన ఐటమ్ మనం పర్చేస్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇలాంటి దాని ద్వారా మనం మనీ లీక్ అనేది ఏంటంటే మన సేవింగ్స్ లీక్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.